హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఈరోజైతే మనకి కిబో కంపెనీ నుంచి ఒక కొత్త ప్రాజెక్ట్ అయితే రావడం జరిగింది. అదే గోల్డ్ కాయిన్ ట్రేడింగ్ అనమాట. సో గోల్డ్ కాయిన్ ట్రేడింగ్ అంటే ఏంటి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అలాగే యాక్టివేషన్ ఎలా చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేను ఫుల్గా మీకు చెప్తాను. సో ముందుగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేస్తూ ఉండండి. సో మీకైతే అప్డేట్స్ డైలీగా వస్తుంటాయి, ఓకేనా. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అండ్ మీకు ఐఎస్డిటి క్యూసిసి కాయిన్ కావాలంటే మాకు కాంటాక్ట్ అవ్వండి. సో మా దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి, ఓకేనా. సో ముందుగా మీకు ఎవరైతే స్టేకింగ్ వాలెట్ అనే అప్లికేషన్ పంపించారో అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నేనైతే మాకు వాట్సాప్లో వచ్చిన యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. ఓకే, ప్రజెంట్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. 2% 3% లోడింగ్ అవుతుంది. సో మొత్తం డౌన్లోడ్ అయ్యాక మళ్ళీ మీకు చూపిస్తాను. మనకి స్టేకింగ్ వాలెట్ అనేది ఏపీకే ఫైల్లో అయితే ఉంది, ప్లేస్టోర్లో అయితే అవైలబుల్గా లేదు ఇంకా. సో ఏపీకే ఫైల్ అయితే యూజ్ చేసి మీరు రిజిస్ట్రేషన్స్ కానీ యాక్టివేషన్స్ కానీ అయితే చేసుకోండి. సో మీకు ఎలా యాక్టివేషన్ చేయాలో తెలియకపోతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. సో యాక్టివేషన్ కొరకు అయితే ఒక ఐఎస్డిటి యూజ్ అవుతుంది. సో 100 రూపీస్ అనమాట. మీకు కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో ఇప్పుడైతే అప్లికేషన్ డౌన్లోడ్ అయిపోయింది. సో ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకైతే ఇక్కడ దిస్ ఫైల్ మేబీ హార్మ్ఫుల్ ఓపెనింగ్ ఫైల్స్ ఫ్రమ్ సమ్వన్ యూ డోంట్ నో చూపిస్తుంది. సో ఓకే, మనమైతే ఓపెన్ చేద్దాం. సో యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోమని అడుగుతుంది. సో నేనైతే ఇన్స్టాల్ చేస్తున్నాను. ఓకే, యాప్ అయితే ఇన్స్టాల్ అయ్యింది. సో ఓపెన్ చేద్దాం. ఇప్పుడు స్కానింగ్ చేస్తుంది, ఏమైనా వైరస్ ఉందా లేదా అనేది. ఓకే, సేఫ్ అని అయితే చూపిస్తుంది. సో నేనైతే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. నోటిఫికేషన్ అలో చేయమంటుంది. సో అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో మనకైతే హోమ్ పేజ్ ఇలా కనిపిస్తుంటుంది. ఎంటర్ యువర్ ఈమెయిల్ ఆర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో నేనైతే అకౌంట్ క్రియేట్ చేయలేదు. సో మనకి ఇక్కడ సైన్ అప్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకైతే ఇలా ఫస్ట్ స్టెప్ అయితే వస్తుంది, క్రియేట్ అన్ అకౌంట్ అని. ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మెయిల్ అండ్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, రిఫరల్ కోడ్ అయితే ఇలా ఉంటాయి. సో ఇవైతే స్టెప్ బై స్టెప్ అయితే మనం ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నేనైతే ఇక్కడ మొత్తం ఫిల్ చేసిన తర్వాత అయితే మీకు ఇక్కడ బ్లర్ చేస్తాను వీడియో, ఎందుకంటే యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం చూపించకూడదు కాబట్టి నేనైతే ఇక్కడ బ్లర్ చేస్తాను. సో ఎలా ఎంటర్ చేయాలి ఏంటి అనేది అయితే మీకు చెప్తాను. సో ఎంటర్ యువర్ ఫస్ట్ నేమ్, ఇక్కడ మీ ఇంటి పేరు రాయొచ్చు. అండ్ ఎంటర్ యువర్ లాస్ట్ నేమ్, మీ నేమ్ ఇవ్వాలి. అండ్ ఎంటర్ యువర్ మెయిల్, మీ వర్కింగ్ మెయిల్ అయితే పెట్టాలి. తర్వాత పాస్వర్డ్, ఇక్కడ పాస్వర్డ్ అనేది మీరు స్ట్రాంగ్ అయితే పెట్టుకోండి. క్యాపిటల్, స్మాల్, నంబర్స్, తర్వాత స్పెషల్ క్యారెక్టర్స్ ఇలా అయితే ఉండాలి. అండ్ ఈ పాస్వర్డ్ అయితే సేమ్ ఉండాలి. ఇక్కడ రిఫరల్ కోడ్ వచ్చేసి నేను వాట్సాప్ గ్రూప్లో కానీ అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. ఆ రిఫరల్ కోడ్ అయితే ఇవ్వాలి. అండ్ ఇక్కడ మీకు ఆప్షనల్ అని కనిపిస్తుంది. సో మీరు ఆప్షనల్ అని వదిలేయకండి, ఎందుకంటే మీకు రిఫరల్ ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట. మీరు ఇక్కడ రిఫరల్ కోడ్ ఇస్తేనే వస్తుంది. అండ్ మీ కింద ఉన్న వాళ్ళు కూడా ఇవ్వాలి, లేదంటే మీకు రాదు. అండ్ ఎవరు ఇవ్వకపోతే మీకు రిఫరల్ అనేది రాదనమాట, మైనింగ్ అనేది రాదు, ఓకేనా. సో ఇదైతే గమనించండి. ఇలా అన్ని బాక్సెస్ ఫిలప్ చేసిన తర్వాత మీకు బాటంలో ఇలా సైన్
సింబల్ అయితే కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో, అక్కడైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని అయితే కనిపిస్తుంది. ఇది సెకండ్ స్టెప్. ఇక్కడ మీరు ఇమేజ్ కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ప్రజెంట్ నేనైతే పెట్టట్లేదు. అండ్ ఇక్కడ యూజర్ నేమ్, మనకి కావాల్సిన నేమ్ పెట్టుకోవచ్చు. అండ్ ఫోన్ నెంబర్ ఇవ్వాలి, అండ్ మన అడ్రస్ ఇవ్వాలి, స్టేట్ ఆర్ యువర్ సిటీ, అలాగే పిన్ కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ బాక్సెస్ ఫిల్అప్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్ పైన అయితే క్లిక్ చేయాలి. సో ఎలాగనేది చూపిస్తాను మీకు. ఒకసారి చెక్ చేసుకోండి, ఫోన్ నెంబర్ కానీ మీ అడ్రస్ కానీ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని ఇలా కిందకి వస్తే ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు ఆ యూజర్ నేమ్ అనేది ఓన్లీ స్మాల్ లెటర్స్లోనే ఉండాలంటుంది. సో నేనైతే ఇప్పుడు అన్ని స్మాల్ లెటర్స్ పెట్టాను. ఇప్పుడు క్లిక్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టెప్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి యూఎస్డిటీ అండ్ అలాగే ఐఎస్డిటీతో అయితే యాక్టివేషన్ చేసుకోవాలి. 100 రూపీస్ అనమాట. సో మీకు కనుక ఐఎస్డిటీ కావాలనుకుంటే మాకు కాంటాక్ట్ అవ్వండి. సో ఐఎస్డిటీ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇప్పుడైతే నేను ఐఎస్డిటీని అయితే సెలెక్ట్ చేస్తాను. ఇలా సెలెక్ట్ చేయగానే సో మనకైతే ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఒకవేళ మీ దగ్గర యూఎస్డిటీ ఉంటే యూఎస్డిటీతో చేసుకోవచ్చు. ఓకే, సో నా దగ్గర అయితే ఐఎస్డిటీ ఉంది కాబట్టి ఐఎస్డిటీతో అయితే నేను యాక్టివేషన్ చేసుకుంటాను. ఓకేనా. ఇలా నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఒక మెయిల్ అయితే కనిపిస్తుంది కదా, ఆ మెయిల్కి అయితే మనం ఒక ఐఎస్డిటీ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే మనకి ఇచ్చున్నారు ఎలా యాక్టివేషన్ చేసుకోవాలని. సో ఫస్ట్ మనం వచ్చేసి ఓపెన్ కేవాలెట్ యాప్, మీ కేవాలెట్ అనేది ఓపెన్ చేయాలి. అండ్ గో టు ట్రాన్స్ఫర్ సెక్షన్. థర్డ్ స్టెప్ వచ్చేసి 1 ఐఎస్డిటీ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మెయిల్కి అయితే మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ రిటర్న్ ఈ పేజ్కి వచ్చి వెరిఫై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, కిందకి వస్తే ఇక్కడ మనం ఏ మెయిల్ నుంచి అయితే ఐఎస్డిటీ అనేది ట్రాన్స్ఫర్ చేసి ఉంటామో ఆ మెయిల్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఇప్పుడైతే నేను ఈమెయిల్ అనేది కాపీ చేసుకొని నా కేవాలెట్ ఓపెన్ చేసి కాయిన్ అయితే ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ ఇక్కడైతే వెరిఫై చేస్తాను. ఓకేనా. ఓకే, మెయిల్ అయితే కాపీ అయింది. ఓకే, నా కేవాలెట్ అయితే ఓపెన్ చేశాను. ఇందులో ఐఎస్డిటీ వచ్చేసి చూసుకోవచ్చు 949 అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి సెండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అక్కడైతే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకి ఇలా కేవాలెట్ యూజర్ అయినా కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయగానే మనకైతే ఇలా వస్తుంది. ఇక్కడ సెర్చ్ టోకెన్, మనకి ఐఎస్డిటీ ఉంది కాబట్టి ఐఎస్డిటీ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మనకి మెయిల్ అయితే అడుగుతుంది. ఇందాక మనం కాపీ చేసుకున్న మెయిల్ అయితే ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో మనకైతే ఇక్కడ ఇన్వాలిడ్ అడ్రస్ ఆర్ మెయిల్ అని వస్తుంది. సో దాన్ని ఏం పట్టించుకోకుండా ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, ఇక్కడైతే 1 ఎంటర్ చేద్దాం. ఇలా 1 ఎంటర్ చేయగానే కింద పైన మనకి యాక్టివ్ స్టేక్ అని అయితే కనిపిస్తుంది కదా. ఓకే, గ్రీన్ కలర్లో అయితే వచ్చింది. సో మనకి ఇప్పుడు ఇక్కడ సింపుల్గా సెండ్ ట్రాన్స్ఫర్ పైన అయితే క్లిక్ చేయాలి. మీరు ఎగ్జాక్ట్గా ఇక్కడ 1 ఐఎస్డిటీ మాత్రమే ట్రాన్స్ఫర్ చేయండి. ఓకే, మనకి ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ అని అయితే వచ్చింది. సో నేనైతే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను. స్క్రీన్ షాట్ ఏం అవసరం లేదు, బట్ నేను తీసుకుంటున్నాను. ఓకే, అయితే వెళ్దాం. ఇక్కడికి వచ్చాక ఇప్పుడు మనం ఏ మెయిల్తో అయితే ఐఎస్డిటీ అనేది ట్రాన్స్ఫర్ చేసామో ఆ మెయిల్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేనైతే నా మెయిల్ తెచ్చాను కాబట్టి ఆ మెయిల్ అయితే ఇస్తున్నాను.
అలా క్లిక్ చేయగానే ఇక్కడైతే వెరిఫై అండ్ యాక్టివేట్ అయితే చేసుకోవాలి. మనం ఇలా యాక్టివేట్ చేస్తేనే మనకి రిఫరల్ లింక్ అనేది వస్తుందన్నమాట. చూసుకోవచ్చు ఇక్కడ పైన అయితే మనకి కనిపిస్తుంది. సో ఓకే, మనకైతే ఇప్పుడు మన ఐడి వచ్చేసి యాక్టివేషన్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి అకౌంట్ నంబర్, అవైలబుల్ బ్యాలెన్స్, ఇలా అయితే మనకి ఆప్షన్స్ చాలానే ఉన్నాయి. ఇక్కడ మనకి రిఫరల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే క్లిక్ చేద్దాం. ఓకే, చూసుకోవచ్చు మనకైతే ఇక్కడ రిఫరల్ అనేది లింక్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ కాపీ కోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా 3 స్టెప్స్లో మనమైతే ఈ వ్యాలెట్ని అయితే రిఫరల్ చేసుకొని ఎర్నింగ్ అయితే చేయొచ్చు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు అనమాట. ఇంకా ఈ యాప్ గురించి మనం మొత్తం డీటెయిల్స్ ఇంకో వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సో మీకు రిఫరల్ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో అలాగే వాట్సాప్ గ్రూప్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, సో ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్?